నమస్తే నేను సిరి బంగ్లాదేశ్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ లో తన భద్రతపై హాట్ కామెంట్స్ చేశారు. తాను టీ20లకి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు నిన్న మీడియాకి అనౌన్స్ చేస్తూ ఈ సంచలన కామెంట్స్ చేశారు. బంగ్లాదేశ్ లో సౌత్ ఆఫ్రికాతో ఆడే టెస్ట్ మ్యాచే చివరి టెస్ట్ మ్యాచ్ అని తెలిపారు. అయితే తాను బంగ్లాదేశ్ లో ఆ మ్యాచ్ ఆడతానో లేదో తెలియదని, అలా జరగకపోతే ఇండియాతో కాన్పూర్ లో ఆడే టెస్ట్ మ్యాచే తనకు ఆఖరి టెస్ట్ మ్యాచ్ అవుతుందన్నారు. టీ20లకు వీడ్కోలు పలికిన షకీబ్ టెస్టులకు రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలను వదిలేస్తానని వెల్లడించాడు. ఇదే సమయంలో తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాడు. టీ20లకు వీడ్కోలు పలుకుతూ షకీబ్ అల్ హసన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బంగ్లాదేశ్ కి వెళ్లడం సమస్య కాదని, కానీ వెళ్ళాక బంగ్లాను వీడడమే కష్టమన్నారు. తన స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు తన భద్రతపై ఆందోళనతో ఉన్నారని షకీబ్ చెప్పిన మాటలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సొంత దేశంలో చివరి టెస్ట్ ఆడాలని ఉందని తన మనసులో మాటను వెల్లడించిన షకీబ్ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫారూఖీ అహ్మద్ స్పందించారు. షకీబ్ సెక్యూరిటీ తమ చేతుల్లో లేదని, బోర్డు ఎవరికి వ్యక్తిగతంగా భద్రతను సమకూర్చదని తెలిపారు. అతడు తన నిర్ణయం వెల్లడించాడని, షకీబ్ సెక్యూరిటీ సంబంధించిన ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు స్పందించాయన్నారు. పోలీస్ మాదిరిగా బీసీబీ సెక్యూరిటీ ఏజెన్సీ కాదని, ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వానిదే కీలక పాత్ర అవుతుందన్నారు. ఈ విషయంలో బీసీబీ ఎలాంటి ప్రకటన చేయదని బీసీబీ చీఫ్ ఫారూఖీ అహ్మద్ వెల్లడించారు. బంగ్లాదేశ్ తరపున ఎన్నో విజయాలు అందించడంలో షకీబ్ కీలక పాత్ర పోషించాడని, అయితే ఇప్పుడు అతడి పరిస్థితి క్లిష్టంగా ఉందని, షకీబ్ వ్యక్తిగత విషయాలపై తాము స్పందించలేమన్నారు. షకీబ్ తన సొంత మైదానంలో చివరి టెస్ట్ ఆడాలని కోరుకుంటున్నాడని, అందులో తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని ఫారూఖీ అహ్మద్ స్పష్టం చేశారు. కానీ ఆయన భద్రతకు సంబంధించి ఎలాంటి భరోసా ఇవ్వలేమని, చివరి టెస్ట్ ఆడేందుకు ఇదే సరైన సమయమని భావించి అలాంటి ప్రకటన చేశాడని, అతడి నిర్ణయం మేము గౌరవిస్తామని ఫారూఖీ తెలిపారు. టీ20లకు వీల్కోలు పలుకుతున్న షకీబ్ అల్ హసన్ కాన్పూర్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, చివరిసారిగా టీ20 ప్రపంచ కప్ లోనే నేను అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాను. దీని గురించి సెలెక్టర్లతో చర్చించా. రిటైర్మెంట్ కి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. నా స్థానంలో మరింత గొప్ప ఆటగాళ్లు జట్టులోకి వస్తారని ఆశిస్తున్నా అని షకీబ్ వెల్లడించారు. టెస్ట్ ఫార్మాట్ లో మీర్పూర్ లో సౌత్ ఆఫ్రికాతో ఆడబోయే మ్యాచ్ నా కెరియర్ లో ఆఖరిది. సొంత గడ్డ పైన నా అభిమానుల మధ్య టెస్ట్ కెరియర్ ముగించడం సంతోషకరంగా ఉంటుంది. బంగ్లాదేశ్ క్రికెట్ నాకెంతో చేసింది, పేరు ప్రతిష్ట అన్ని ఇచ్చింది. అందుకే నా ఆఖరి టెస్ట్ స్వదేశంలోనే ఆడాలని నిర్ణయించుకున్నా అని పేర్కొన్నాడు. బంగ్లాదేశీ పౌరుడిగా ఇండియా నుంచి అక్కడికి వెళ్లేందుకు నాకు ఎలాంటి సమస్య ఎదురుకాకపోవచ్చు. అయితే ఒక్కసారి అక్కడికి వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు బంగ్లాదేశ్ లోని పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉన్నారు. నేను కూడా ప్రస్తుతం సందిగ్ధావస్థలోనే ఉన్నాను అని షకీబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీర్పూర్ లో నా చివరి టెస్ట్ ఆడాలని ఉంది. అది జరగకపోతే భారత్ తో జరిగే రెండో టెస్ట్ నా చివరి టెస్ట్ అవుతుందని షకీబ్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్ తరపున క్రికెట్ ఆడుతున్న షకీబ్ ఉల్ హసన్ ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. గత జనవరిలో జరిగిన ఎన్నికల్లో పాలక అవమీ లీగ్ పార్టీ నుంచి షకీబ్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కానీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో షకీబ్ పై హత్య కేసు నమోదయ్యింది. అయితే హత్య జరిగిన సమయంలో షకీబ్ స్వదేశంలో లేకపోవడం గమనార్హం. వచ్చే నెలలో 2 టెస్టుల సిరీస్ల కోసం దక్షిణాఫ్రికా జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ఇందులో మీర్పూర్ లో జరిగే టెస్ట్ ద్వారా ఈ ఫార్మాట్ కు షకీబ్ గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడు. బంగ్లాదేశ్ తరపున షకీబ్ సుదీర్ఘ కెరియర్ ను కొనసాగించారు. బంగ్లాదేశ్ తరపున టెస్టుల్లో మే 2007లో షకీబ్ అల్ హుసేన్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 70 టెస్టులు ఆడాడు. అందులో 5 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలతో సహా 4600 పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ టెస్ట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన 3వ బ్యాటర్ గా నిలిచాడు. బౌలింగ్ లో షకీబ్ 242 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ క్రికెట్ లో బంగ్లాదేశ్ కు అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో టెస్టుల్లో 200 వికెట్ల మార్కును అధిగమించిన ఏకైక బౌలర్ షకీబ్ ఉల్ హసనే. బంగ్లాదేశ్ తరపున షకీబ్ అల్ హసన్ 129 టీ20 మ్యాచ్లు ఆడి 121 స్ట్రైక్ రేట్ తో 2551 పరుగులు చేశాడు. 126 ఇన్నింగ్స్ లో షకీబ్ 149 వికెట్లు తీశాడు. 150 మార్కుని కేవలం ఒకే ఒక్క వికెట్ దూరంలో ఉండి టీ20 ఫార్మాట్ కి వీల్కోలు పలికాడు షకీబ్ ఉల్ హసన్.